హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దీనిలో ఫస్ట్ వచ్చేసి భూ రికార్డుల్లో తప్పులు చేస్తే ఉద్యోగం ఊస్ట్, కఠిన నిబంధనలతో భూభారతి చట్టం తెస్తున్న సర్కార్. అధికారులు క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సిందే. ఏ స్థాయి అధికారి అయినా చర్యలు తప్పవు. గ్రామాల్లో మళ్ళీ రెవెన్యూ వ్యవస్థ తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు. త్వరలో 11,000 మంది గ్రామ స్థాయి అధికారుల నియామకం అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు. భూ రికార్డుల్లో అధికారులు తప్పు చేస్తే వారి ఉద్యోగం ఊడ ఊడనుంది. ఈ మేరకు కొత్తగా తేనున్న భూభారతి చట్టంలో ప్రభుత్వం కఠిన నిబంధనలు పెట్టింది. ఇటీవల అసెంబ్లీ శాసన మండలిలో ఆమోదం పొందిన భూభారతి బిల్లును గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది. గవర్నర్ ఆమోదించిన తర్వాత అది చట్టంగా మారనుంది. కొందరు అధికారుల తీరుతో భూ రికార్డుల్లో తప్పులు జరుగుతున్నాయి. లంచాలకు ఆశపడడం, ప్రభుత్వంలోని పెద్దల యొక్క మాటలు వినడం, వాళ్ళ బెదిరింపులకు లొంగడం, ఇతర కారణాలతో కొందరు అధికారులు భూ రికార్డులను సవరిస్తున్నారు. ఈ క్రమంలోనే భూ వివాదాలు పెరుగుతున్నాయి. అయితే కొత్త భూభారతి చట్టంతో ఇలాంటి వాటికి పూర్తిగా చెక్ పడనుంది. రెవెన్యూ ఉద్యోగుల నుంచి కొంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఈ విషయంలో ముందుకే వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూముల వివరాలను తప్పుగా నమోదు చేస్తే సదరు అధికారులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయనుంది. ఏ అధికారి స్థాయిలో తప్పు జరిగితే ఆ అధికారిపైనే చర్యలు తీసుకోనుంది. ఒకవేళ అధికారులందరూ తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే వాళ్ళందరిపై చర్యలు తీసుకోవడంతో పాటు సర్వీస్ నుంచి తొలగించనుంది. ఇందుకు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అతీతులు కాదని సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి అంటిచ్చారు. గ్రామానికి అధికారి అంటిచ్చారు. విఆర్ఓలు అవినీతికి పాల్పడుతున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. అలాగే విఆర్ఏ వ్యవస్థను కూడా తొలగించింది. విఆర్ఏలను కూడా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామానికో అధికారిని నియమించనుంది. దాదాపు 11,000 మందిని గ్రామ స్థాయి అధికారులుగా తీసుకోనున్నట్లు తెలిసింది. గతంలో విఆర్ఓలు, విఆర్ఏలుగా పనిచేసినోళ్ళు గ్రామ స్థాయి అధికారులుగా తీసుకోనుంది. ఇందుకు సంబంధించి సిసిఎల్ఏ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశారు. మొత్తం 11,000 మందిలో సగం మందిని గతంలో విఆర్ఓలు, విఆర్ఏలుగా పనిచేసినోళ్లను తీసుకోవాలని, మిగతా సగం మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించాలని సర్కార్ ఆలోచన చేస్తుంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుందంటూ ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ, రాజకీయ జోక్యం లేకుండా ప్రతిభ, అర్హత ఆధారంగానే కొలువులు అంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నిరుద్యోగులను ఉద్యోగాలిచ్చే స్థాయికి తీర్చిదిద్దుతున్నామని వెల్లడి. రోజ్గార్ మేళాలో 546 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత అంటూ ఇచ్చారు. సో దీని గురించి చూద్దాం. గత ఏడాదిన్నర కాలంలో దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగ యువతకు మోదీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అభ్యర్థుల అర్హతలు, ప్రతిభ ఆధారంగా యుద్ధ ప్రాతిపదికన నియామక ప్రక్రియ నిర్వహించినట్లుగా చెప్పారు. సోమవారం చాంద్రాయనగుట్టలోని సిఆర్పిఎఫ్లో జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు అంటూ సో ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట.